శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు కృష్ణా జలాల తరలింపుపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని తరలించుకెళ్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఏపీ తెలంగాణ మంత్రుల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టడం దుర్మార్గం అని విమర్శించారు. అత్యంత దారుణమైనటువంటి కరువు పరిస్థితులు ఉండే ప్రాంతాలకే నీళ్ళు అందించే ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు. మళ్ళీ ఈ ప్రాజెక్టుకి ఈరోజు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఇదే పద్ధతుల్లో కిందికి తెలంగాణ గవర్నమెంట్ నీళ్ళన్నీ కూడా డ్రా చేస్తూ పోతే ఇంకో 15 రోజులు కూడా హంద్రీనివాకు వదిలేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. హంద్రీనివాకు మనకు అందరికి తెలిసి వెడల్పు చేసిన తర్వాత కూడా 4 రోజులకు 1 టీఎంసీ వస్తాయి. ఇంకో 10 రోజులు 15 రోజులు వస్తే ఇంకో 3-4 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎట్లా ఈ ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు పరిష్కరిస్తారు హంద్రీనివాకు కింద అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఎందుకు గట్టిగా డ్రింకింగ్ వాటర్ సమస్యలే నెరవేరక ముందే అక్కడ పవర్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్కు ఎట్లా తీసుకుపోతారని చెప్పి ఎందుకు గట్టిగా విడదీయలేకపోతున్నారు?